బొలై తీసుకుండు ఆటలాడుకున్నామా తొందరది 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 తరది తొందరది తందమా ముద్దిగట్టుకున్నామా అలై బొలై తీసుకుంటూ ఆటలాడుకున్నామా తొందరది 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 ఆర్టీఓల వల్ల మైనింగ్ విజిలెన్స్ వీడప్ప జాగీర్ సొమ్ముల లెక్క ఎవరి పాలయ్యింది రా తెలంగాణ ఎవడేలుతున్నాడు రా రాజకీయ నాయకులు రా తెలంగాణ దోచుకుంటున్నారు రా ఆర్టీఓలు మైనింగ్ విజిలెన్స్ ఒక ఇసుక ఓవర్లోడ్ ఉంటే నేను దేశం మొత్తం తిరిగి వచ్చిన ఓవర్లోడ్ కేసు అనేది టన్నుకు 1000-2000 రూపాయలు రాస్తారు. ఇండియా మొత్తం తిరిగిన ఓవర్లోడ్ వేసుకుంటే నా తెలంగాణలో ఇసుక కేసు అని చెప్పేసి ఒక్క టన్నుకు వచ్చేసి యాక్టివా రాస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అంటారు, ఓనర్ ఫైన్ అంటారు, ఇంకా వచ్చేసి మైనింగ్ అంటారు, విజిలెన్స్ అంటారు. ఇంత తప్పుకు ఇంత పెద్ద పనిష్మెంట్. లారీ వ్యవస్థకు, రాజ్యాంగంలో ఉన్న వ్యవస్థలకు, రాజకీయ నాయకులకు వీళ్ళకు మాత్రం ఎన్ని కోట్లు దోసుకొని తిన్నాక ఇంత శిక్ష ఉండదు. ఇది మన ఇండియా తెలంగాణలో జరుగుతున్న అక్రమ దోసులకు దోసుకొని తినడానికి పబ్లిక్ని మాత్రం పిండి పిప్పు చేసిన కేసీఆర్ అనుకున్నాం. కేసీఆరే కాదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా అంతే, ఏ ప్రభుత్వం వచ్చినా అంతే. రాజకీయ నాయకులకు నమ్ముకొని ఓట్లేసి రాజకీయాల కోసం ఒకరికొకరు గొడవలు పెట్టుకొని అనుకొని తల్లిదలు ఆడుకొని వీళ్ళని గెలిపిస్తే వీళ్ళు ఎక్కి గద్దెకి కూర్చొని మనకు తిండి లేకుండా మన కాడ దోసుకొని తినడానికి వీళ్ళు దొంగలు. ఎవడన్నా మంచి ఆలోచిస్తాడా? ఒక లారీ అయినా సరే, పబ్లిక్ గురించి అయినా సరే లేదు. దొరికినంత దోచుకుంది దాచుకో, అత్తరు సాయపు అందినంత దోచుకో. వీళ్ళ జీతాలు వచ్చేసి లక్షలలో ఉంటే కోట్ల రూపాయలు ఏడంగా వస్తున్నాయి. ఒక లారీ ఓనరు నెలకు 1,50,000 సంపాదించిన 5 ఏళ్ళ లారీ ఓనర్ని ₹1 ఉండదు మా దగ్గర. వీళ్ళు 5 ఏళ్ళు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చేస్తే అందులో సగం ఖర్చులే అవుతాయి. వీళ్ళ జీతాలు సగం కాదు, మారాల ఖర్చులు అయితే రాజకీయ నాయకులకు కోట్ల రూపాయలు ఏ రకంగా వస్తున్నాయని నేను అడుగుతున్నా. ఎట్లా దోసుకొని తింటున్నారు? ఎట్లా వస్తున్నాయి వాళ్ళ కోట్ల రూపాయలు? మమ్మల్ని ఏమో రూపాయి మిగలకుండా మొట్టల గుడిపి ఆగమాగం చేసుకుంటారు. కోట్ల రూపాయలు వీళ్ళు ఎట్లా దోసుకుంటారు? వీళ్ళకి ఏడంగా వస్తున్నాయి. వీళ్ళ మీద అడిగే రూల్ మాత్రం లేదు. పబ్లిక్ ఇసుక వాగులలో ఓవర్లోడ్ వేయించేది గవర్నమెంటే, ఈ రోడ్ల మీద పిచ్చోళ్ళగా పట్టుకునేది గవర్నమెంటే, ₹1,00,000 కేసు రాసేది గవర్నమెంటే. 3 కేసులా? మరి రాజకీయ నాయకులు ఆస్తులు కూడా ఇతరుగా బయటపడే మరి వాళ్ళకి ఉరిశిక్షలు వేస్తారా? కోట్ల రూపాయలు దోసుకున్న వాళ్ళకి చెప్పండి, నేను అడుగుతున్నా. ఉరిశిక్షలు వేస్తారా? కేసీఆర్ కారు కొట్టడానికి పైసలు లేవు. నేను 25 years డ్రైవర్, 25 years నుంచి ₹10 సంపాదించలేదు. మొత్తం గవర్నమెంట్ ట్యాక్సీలే, గవర్నమెంట్ కట్టుడే సరిపోయింది. మరి ఈ రోజుల్లో నేను కేసీఆర్ని చూస్తా. తెలంగాణ గురించి, తెలంగాణ ద్వారా మనం బాగుపడ్డ రాజకీయ నాయకులు కోట్ల రూపాయలు ఏ రకంగా వచ్చినాయి వాళ్ళకి ఏం శిక్షలు విధితా, ఏం శిక్షలు వేస్తారు? ఏది లేదు. అయితే నరేంద్ర మోడీ గారు కోట్ల రూపాయలు గుద్దబాషి వాళ్ళకి మాత్రం మాఫీ చేయండి. మీరు కూడా ఏ పార్టీ చూసుకుని అంతే ఉంది. అయితే మాలాంటి వాడు ఒక బైక్ ఫైనాన్స్ ఒక్కరోజు లేట్ అయితే ₹1000 ఆర్బీఐ ఫైన్ వేయమని చెప్పి రూల్ ఇచ్చింది. బ్యాంకు నుంచి ₹500 కటింగ్ చేయమని రూల్ ఇచ్చింది. ₹4,000 ఒక్కరోజు లేట్ అయితే చెక్ బోనస్ అయితే ₹1,700. ఎవడు బాబు సొమ్ము అని చెప్పేసి రూల్ తెచ్చారు మీరు. అది మామూలు ప్రజల కారణం సొమ్ము దోసుక తిని ఉదాబాషులకే మాఫీ చేయాలి. దేనికి ఎవరి మీద బావ పెడుతున్నారు? ఆయన ఏ రాజకీయ నాయకుడు చూసినా అంతే ఉంది, ఏ పార్టీలు చూసినా అంతే ఉంది.
కామన్ మ్యాన్ బతకలేని పరిస్థితికి తీసుకొచ్చి మీరేదో రాజ్యాంగ సీట్లో కూర్చొని మీరు రాజ్యం వెళ్తున్నాం ఎట్లా? ప్రతి ఒక్కదానికి ట్యాక్సీ కట్టేది మేమే. కుక్కని కూర్చోబెట్టిన సీట్లో జీతం ఇచ్చి మేము దేశాన్ని ట్యాక్సీలు కట్టి సాస్తాం. ఇక ఇన్నేళ్ళు సాస్తున్నాం, 5 ఏళ్ళు మీరు ఉండేది రాజకీయ నాయకులు, ఇంకా లైఫ్ లాంగ్ సాస్తాం మేము. కుక్కని కూర్చోబెట్టి కుర్చీలో సాస్తాం. దట్ ఈస్ రాంబాబు, దట్ ఈస్ పబ్లిక్. పబ్లిక్ గవర్నమెంట్ అంటేనే పబ్లిక్. అడిగే రూల్ ఉంది మాకు, అడుగుతాం. ఎవడబ్బా జాగీర్ కాదు ఇది, గుర్తుపెట్టుకోలే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు. కామన్ మ్యాన్ ప్రశ్నించే రోజులు మొదలైనవి. ఇక కళ్ళు మండిపోయినాయి, ఇక ఓపిక పట్టే ప్రసక్తి లేదు. చూసుకో మావా. జై తెలంగాణ, జై జై తెలంగాణ. చూడు ఆర్టీఓలు రంటే తెలంగాణలో నిద్ర లేక రోగాలు వచ్చి సావాలి. ఎవడమ్మా మిలియన్స్ కొడుకులారా? లక్షల కోట్ల దోసుకునేది మీరు, ఓవర్లోడ్ వేసేది మీరు, బ్లాక్ మనీ సంపాదించి పెట్టేది మీరు, కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్ల కలిసి దోసుకునేది మీరు. మమ్మల్ని నిద్రలు లేకుండా తిండి లేకుండా పండకుండా చేసి ఏంద్రా ఈ లారీలు? చూడు రోడ్ల మీద ఏంది బతుకులు మాయి. ఏం ఆటలు రాబాయి మీ ఆటల పూకుల మట్ట. ఏ గవర్నమెంట్ వచ్చినా అంతే ఉంది, ఎవరు వచ్చినా అంతే ఉంది. మీ గుత్తలు నమ్ముంటే సత్యం ధర్మం ఒక్క పాదం మీద కూడా నడుస్తలేదు. గుత్తలు నమ్మిన మొగోళ్ళు అయితే రాజకీయ నాయకుడు. ధర్మం ధర్మం పురాణం భగవద్గీత బైబిల్ ఏదైనా ఒకటి చెప్తుంది. సత్య మార్గం నడువు, ధర్మం అడుగు, ధర్మ మార్గంలో ఉండు, నీతి నిజాయితీ అని. సుల్లికారులు అయినా నా దేశంలో సత్యం ధర్మం ప్రతి ఒక్కటి అన్న నా కొడుకులని పోషకారం పెట్టాలి. ఫస్ట్ వాళ్ళకి సత్యం లేదు, ధర్మం లేదు, ఏది లేకుండా జరుగుతుంది. ఇప్పుడున్న ఈ కాలం సత్యం ధర్మం ఏది లేదు కాబట్టి నేను మాత్రం సత్యం ధర్మం నిలబడాలని చెప్పి నీతిగా ఉండాలి, కరెక్ట్ సిస్టమేటిక్ ఉండాలి. దీన్ని ఒక కరెక్ట్ పద్ధతులు తీసుకురావాలి. కరెక్ట్ లోడ్ వేయడానికి గుత్తలు అమ్ముంటే ఇంకా 6 టన్నులు పెంచండి. 4 టన్నులు పెంచి ఓవర్లోడు పెంచు, నా లవరైతుంది పెంచు. ఏ ఆర్టీఓ ఆపకూడదు, రోడ్ల మీద మాకు ఇబ్బందులు కాకూడదు. ఆ రకంగా చేయండి సిస్టమ్. ఇందిరాబాయ్ దోసుకునేది మీరు, దొంగలే అమ్మ చేస్తారు. గవర్నమెంటే జీడిపింగ్ కట్టేది, గవర్నమెంటే లోడ్ పోసేది కాంట్రాక్టర్ తోటి. ఓవర్లోడ్ పోసేది మీరు, కేసులు రాయించేది మీరు. ఎవడరా దొంగని చేసేది? దొంగలే గవర్నమెంట్. అసలు గవర్నమెంటే పెద్ద దొంగ అయింది. అసలు శిక్ష చేయాల్సింది గవర్నమెంట్కే, కామన్ మ్యాన్లకు కాదు. కామన్ మ్యాన్లకు 1 టన్ను ఎక్కువ వేసుకొస్తే 3 కేసులు రాస్తారు. మైనింగ్, ఆర్టీఓ, విజిలెన్స్ అని. అటువంటిప్పుడు మీరు గవర్నమెంట్ తప్పు చేస్తే మీకు ఎన్ని కేసులు రాయాలి? ఈ రోడ్డు కాంట్రాక్టర్ వాళ్ళ అమ్మ మిలియన్ సొమ్ము లెక్క ఇలా రోడ్డు గుంటలు స్పీడ్ బ్రేకర్ ఇలా ఒకసారి బ్రేక్ వేస్తే 10 రూపాయలు డీజిల్ అవుతుంది. రోడ్లు మొత్తం గుంటలు ఉంటే గవర్నమెంట్కే ఫైన్ వేయాలి. మీరు గవర్నమెంట్ తప్పు చేసుకుంటే గవర్నమెంట్కి ఫైన్ వేయాలి. ఎన్ని లక్షల కోట్లు వేయాలి మీకు? చిన్న తప్పు చేస్తారు, ఇంత ఫైన్లు వేస్తారు, మమ్మల్ని దొంగలు చేస్తారు. అటువంటిది మేము మీకు ఎన్ని వేల కోట్లు తప్పు వేయచ్చు చెప్తున్నాను నేను. మీ వల్ల మేము ఎంత లాస్ అవుతున్నాం, ఏమేమి లాస్ అవుతున్నాం, ప్రతి ఒక్కటి మేము పెడతాం. ప్రతి ఒక్క దానికి నష్టపరిహారం కట్టండి. ఓవర్లోడ్ వేసి ఒక డ్రైవర్ యాక్సిడెంట్ అయి చనిపోతే 50 కోట్ల రూపాయలతోనే కట్టేయాలి. 50 కోట్లు, 50 లక్షలు కాదు గవర్నమెంట్ చెప్తున్నా. ఆ రకంగా ఉండాలి సిస్టమ్. గవర్నమెంట్ కూడా అనుకోబడుతుంది. గవర్నమెంట్ అంటే దొంగలంతా రాజకీయ నాయకులే, మీరు దొంగలై గవర్నమెంట్ కోట్లు మమ్మల్ని దొంగలు వేస్తారేం రాబాయి.